హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోనీ. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మన ఇంట్లో దోసల పిండి ఉండాలి, కానీ ఎన్ని వెరైటీస్ అయినా దోశలు వేసుకోవచ్చు కదా. ఇప్పుడు నేను స్వీట్ కార్న్ పన్నీర్ దోశ అండ్ చీజ్ దోశ ఎలా చేయాను, అది ఎలా చేయాలో చూసేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకోండి. అది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. నా వీడియో మాత్రం పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అది ఒక 1 మినిట్ వరకు ఫ్రై అవ్వాలి. ఇప్పుడు టమాటో ధర చాలా ఎక్కువగా ఉంది కదా, అందుకని చిన్న సైజు టమాటో ఒకటి తీసుకున్నాను. అది చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా. ఇది కొంచెం ఫ్రై అవ్వడానికి చిన్న పసుపు, సాల్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయింది కదా, ఇందులో మనం స్వీట్ కార్న్ అనేది వేసుకోవాలి. మార్కెట్ నుండి తెచ్చుకునే రోజే నేను ఆ గింజలు అనేవి ఒలిచేసుకొని బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇంక ఇది బాగా ఫ్రై అయిన తర్వాత స్వీట్ కార్న్ ఒక చిన్న కప్పుతో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఇంకా బాగా ఫ్రై అయింది కదా, ఇందులో నేను పన్నీరు ఇంట్లోనే నేను ఇది చేసుకున్నాను. ఆ పన్నీర్ అనేది ఇందులో వేసుకుంటున్నాను. పన్నీర్ ఇంట్లో లేదు, బయట కొనుక్కుందాం అనుకునేసరికి బద్ధకం వచ్చింది వెళ్ళడానికి. ఇంకా అందుకనేసరి ఇంట్లో మిల్క్ ఉంటే కొంచెం వెనిగర్ వేసి ఇలా చేసేసాను అనమాట. ఇలా చేస్తేనే టేస్ట్ ఉంటుంది. పాలు విరిగిపోయినవి చేస్తే మాత్రం అది వేరే టేస్ట్లో ఉంటుంది. ఇంక ఇది ఇప్పుడు బాగా ఫ్రై అయింది కదా, ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకున్నాను. ఇంకొకసారి కలుపుకోవాలి. కలుపుకునే తర్వాత మీ దగ్గర చికెన్ మసాలా ఉన్నా, గరం మసాలా ఉన్నా, ఏమున్నా ఒక 1/2 టేబుల్ స్పూన్ అనేది వేసుకోండి. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇంకా మనకైతే స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడమే ఉంది. ఆ స్వీట్ కార్న్ పన్నీర్ దోశ ఎలా వేస్తానో చూసేయండి. ఇదైతే దోశ ఒకటి తింటే స్టమక్ అయితే ఫుల్ అయిపోద్దబ్బా, అస్సలు చాలా హెవీగా ఉంటుంది ఇదైతే మాత్రం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. అది బాగా హీట్ అవ్వాలి. హీట్ అనేది మాత్రం చాలా బాగా అవ్వాలి. అలా అని మరీ ఎక్కువగా కాదు. అయిన తర్వాత పల్చగా వేసుకోవాలి దోశ అనేది. నాకైతే మా రేకు మీద దోశ అనేది బాగానే వస్తుంది. ఇప్పుడు దోశ వేసుకున్నాం కదా, ఇందాక స్టఫింగ్ చేసి పెట్టుకున్నాం కదా స్వీట్ కార్న్ పన్నీరు, అది అనేది వేసుకోవాలి. మీ దగ్గర పిజ్జా పేస్ట్ కానీ ఉంటే ఫస్ట్ అది వేసుకోండి. వేసుకొని దోశ మీద మొత్తం అప్లై చేయండి. చేసిన తర్వాత ఈ స్టఫింగ్ అనేది వేసుకోండి. వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర అది లేదు, అందుకని ఇంక నేను వేసుకోలేదన్నమాట. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి. మా దోశ పెనం మీద అయితే ఆయిల్ లేకుండానే మాకు దోశ వచ్చేస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇది నేను మార్నింగ్ టైం చేశాను. హెవీగా ఉంటుంది, పిల్లలు ఇబ్బంది పడతారని స్టఫింగ్ అనేది కొద్దిగా వేశాను. లేదు ఈవినింగ్ త్వరగానే మేము టిఫిన్స్ చేసేస్తాము, అప్పుడైతే ఇంకా ఎక్కువగా వేసి బాగా చేస్తాను. ఇప్పుడు కూడా బాగానే వచ్చింది. బాగా రాలేదని మాత్రం అస్సలు అనుకోవద్దు మీ ఎవరు. ఇది బయట కొనాలంటే 120 రూపీస్ తెలుసా. ఎంత ఈజీగా మనం ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు. మీ అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. దీంతో కొబ్బరి చట్నీ చేశాను. అసలు ఈ దోశ చేస్తే మేమెవ్వరు మీ చట్నీలు అనేది తినము, ఎందుకంటే లోపల స్టఫింగ్ అనేది ఉంటుందనేసని తినమన్నమాట. మీ అందరి కోసం అనేసని చిన్న కొబ్బరికాయ ముక్క, 2 పల్లీలు వేసి కొబ్బరి చట్నీలా చేసుకున్నాను. నెక్స్ట్ సెకండ్ దోశ వేస్తున్నాను. ఇది దోశ మొత్తం వేసుకున్నాను కదా, వేసుకున్న తర్వాత స్టఫింగ్ వేసుకున్నాను. దీని తర్వాత చీజ్ అనేది వేసుకున్నాను కొంచెం. ఇది చీజ్ దోశ, ఓకేనా. చూసారు ఎంత బాగా వచ్చిందో. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి. అది అందరికీ తెలిసిందే కదా. ఇంకా మెల్ట్ అయిపోయింది చీజ్ అనేది. చూసుకుంటున్నాను అనమాట,
అవుతుందా లేదా అనేసని. చీజ్ దోశ రెడీ. ఎప్పుడు బయట కొనుక్కొని తినడమే కాదు, అప్పుడప్పుడు ఇలా ఇంట్లో కూడా చేసుకోవాలి. ఓకేనా? నా వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.